నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కవితమ్మ తెలంగాణ ఆడపడుచు, కేసీఆర్కు ముద్దుల తనయ, కేటీఆర్కు బంగారి చెల్లె, బంగారి బోనం ఎత్తుకున్నటువంటిది ఈమె కవిత గారు. లిక్కర్ స్కామ్లా కవిత అండ్ కో ఆ పార్టీని స్థాపించి ఢిల్లీలో 2 సార్లు విజయకేతనం వేసినటువంటి కేజ్రీవాల్ అండ్ కో ఇంకొంతమంది ఉన్నారు. లిక్కర్ స్కామ్లో వీళ్ళు అరెస్టులు అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత మొన్న ప్రత్యేక కోర్టు ఏం చేసింది, వీళ్ళు కడిగిన ఆనిముత్యాలు, వీళ్ళ మీద ఏ ఆధారాలు లేవు అని చెప్పింది. అయిపోయింది. మళ్ళా మొదలైంది. ఇప్పుడు కడిగిన ఆనిముత్యాలు అంతా ఇంకా 10 రోజులు కూడా కాలేదు, మళ్ళీ సురు. లిక్కర్ స్కామ్ కవిత కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు మళ్ళీ మొదలుపెట్టారు. ఏమైందో ఏందో చూద్దాం. మరి ఈ కడిగిన ఆనిముత్యాలకు మళ్ళీ ఏమైంది, చదువులు పడుతుందా ఇది మళ్ళా? సిబిఐ కేసులో నిందితులను విముక్తి చేసిన రౌస్ అవెన్యూ కోర్టు, ప్రత్యేక కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన సిబిఐ రివిజన్ పిటిషన్పై వివరణ ఇవ్వాలంటూ నిందితులకు హైకోర్టు నోటీసులు. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్ళీ కీలక మలుపు తిరిగింది. ఫిబ్రవరి 27న రౌస్ అవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితతో సహా మొత్తం 23 మందిని ఈ కేసు నుండి విముక్తులు చేస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆనిముత్యాలు వీళ్ళు ఏం తప్పు చేయలేదని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. ఈ క్రమంలో సిబిఐ పిటిషన్పై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా ధర్మాసనం కేజ్రీవాల్, కవిత, సిసోడియాతో పాటు మిగిలిన నిందితులందరికీ నోటీసులు జారీ చేసింది. సిబిఐ దాఖలు చేసిన ఈ రివిజన్ పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా సిబిఐ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ విచారణ అధికారిపై కోర్టు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థల మనోధైర్యాన్ని దెబ్బతీశాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు దర్యాప్తు సంస్థ విచారణాధికారిపై ట్రయల్ కోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలపై స్టే విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సిబిఐ కేసులో నిందితులు విడుదలయ్యారు కాబట్టి ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసు విచారణకు కూడా నిలిపివేయాలని నిందితుల తరఫున న్యాయవాదులు కోరగా హైకోర్టు భిన్నంగా స్పందించింది. సిబిఐ రివిజన్ పిటిషన్పై నిర్ణయం తీసుకునే వరకు మనీ లాండరింగ్ కేసు విచారణను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం దాకా కొంచెం రిలీఫ్ అయినా మళ్ళీ డగడగడగడగడ మళ్ళీ మొదలవుతుంది. ఒక్కటబ్బా ప్రేక్షకులారా, మన పెద్దవాళ్ళు ఏమన్నారు, నిప్పు లేనిది పొగ రాదు. పొగొచ్చిందంటే కింద నిప్పు ఉన్నది, నిప్పు లేనిదైతే పొగ రాదు కదా. సిబిఐ వాళ్ళు చాలా విచారించి ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరెవరు ఉన్నారు ఏందనేది పూర్తి ఆధారాలతోటి పోయినరు. కోర్టు, ప్రత్యేక అవెన్యూ కోర్టు కూడా వీళ్లకు జైలు శిక్ష అనుభవించేటట్టు చేసింది. జైలు జీవితం అంటే ఎట్లుంటుంది, అక్కడ ఏసీ ఉంటుందా, ఇండ్లలోనేమో ఫుల్ ఏసీయే, బయటకు వచ్చినా ఏసీలే, సుఖవంతులు. వాచ్ 50 లక్షల వాచు, ఒకప్పుడు 5,000 వాచు, ఆ తర్వాత 50-60 లక్షల వాచ్, ఓ 20 ఫోన్లు. ఇక కేజ్రీవాల్ చీపురు పట్టి అవినీతిని ఊడుస్తా అన్నాడు. ఓ పెద్ద బంగ్లానే కట్టిండు ఆయన, పెద్ద బంగ్లా. ఇక రాజ్మహల్, వెనుకట పూర్వకాలంలో రాజులు ఉండుతారు, అంత పెద్ద బంగ్లాలు, అంత ఆస్తివరుడు. మరి చీపురు పట్టుకొని ఎవరిని ఉడిచినావు, అవినీతిని జేబులోకి వేసుకున్నావా? సిసోడియా డిప్యూటీ సీఎం ఉండేనా ఢిల్లీకి, తర్వాత ఇంకా 23 మంది బెటాలియన్. ఏ పని చేసినా టీం వర్క్ చేస్తారు బాబు, సక్సెస్ఫుల్ కావాలి కదా. మరి 100 కోట్లు కదా కావాలంటే టీం వర్క్ తోటి అయితే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. చీప్ లిక్కర్లో కూడా టీం మొత్తం ఉన్నది, టీం మొత్తం అందరు కలిసి యాత్రలకు పోయినట్టు, ఓ బస్సులో అందరు కలిసి పోయినట్టు టీం అంత ఉంటుంది. వీళ్ళు టీం అంతా కలిసి వేసారు. దొరికితే ఒకటి ఉన్నది సామెత, దొరకకుంటే దొర, దొరికితే దొంగ. మన పెద్దవాళ్ళు ఈ సామెతలు అంతా ఈజీగా పెట్టలేవాళ్ళు, అనుభవించి పెట్టారు.
దొరకకుంటే వాడికి దొరనే కావాలి. రాజులాగా ఫీల్ అవుతాడు. పుసుకున్న దొరికిండి అనుకోవాడు దొంగనేగా. వాడు ఏం చెప్తాడు, మిగతా వాళ్ళ పేరు చెప్తాడు. నేను ఒక్కని రాలేదు, నా వెనకాల ఉన్నారు, యాప్ చెట్టు కింద ఉన్నారు, లేకుంటే రాగి చెట్టు కింద ఉన్నారు, వాళ్ళని పట్టుకురాపండి. ఎందుకంటే వీడు ఒక్కడు అనుభవించాడు, వాడు కూడా అనుభవించాలి. వీడిని పంపించిన పాపానికి వాళ్ళు కూడా అనుభవించాలి. ఇప్పుడు వీళ్ళు కేజ్రీవాల్, సిసోడియా, కవిత తర్వాత ఇంకోటి 23 మంది టీం ఉన్నారు. అందరికీ నోటీసులు పెట్టింది హైకోర్టు. ఆ మాటలు కూడా ఎట్లున్నాయి అవెన్యూ కోర్టు? సిబిఐ వాళ్ళని కొంచెం కించపరిచినట్టుగానే ఉంది. ఏం ఆధారం లేకుండా ఎట్లు వచ్చిండ్రు? కానీ ఆధారం లేకుండా వచ్చినప్పుడు వీళ్ళకు కేసులు ఎందుకు? చెరసాల వాసం ఎందుకు? వీళ్ళు చెరసాలలో ఎందుకు బంధించబడ్డారు? ఆధారాలు చూపిస్తేనే కదా కేసు అయింది. సరే, కోర్టును మనం ఏమనొద్దు, కోర్టులను గౌరవించాలి, ఏ కోర్టునైనా. ఇప్పుడు హైకోర్టు మళ్ళీ నోటీసులు ఇచ్చింది కాబట్టి మళ్ళీ వీళ్ళకి దగ్గరగేది. తిండి మనసులో పట్టదు, నిద్ర పట్టదు పాపం. మళ్ళీ ఇప్పుడు పిలుస్తారు, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇంకెన్ని రోజులు నడుస్తుంది ఇది కేసు, మళ్ళీ చెరసాల వాసం. ఇక మళ్ళీ హైకోర్టు అంటే మళ్ళీ పెద్దగా ఉంటుంది. ఏదో ఎన్ని రోజులు కేసు అవుతుందో, ఎన్ని రోజులు జైలు కని తీర్పిస్తుందో. ఇంతకుముందు తాతలు, అయ్యలు, అవ్వలు ఒక్కటి ప్రేక్షకులరా, మనం గొప్పగా చెప్పుకోవాలి. మనం అందరం అవినీతి సొమ్ము ఎప్పుడైతే సంపాదిస్తాడో వానికి 10 ఏళ్ల దాకా బ్రహ్మాండంగా, ఇక మన పక్కోడు కూడా బాధపడాలి. అబ్బాయి వీటికి ఏంది, నిన్న మొన్న ఇట్లుండే వాళ్ళ కార్ల మీద కార్లు, ఇంట్లో వాచ్మెన్ కూడా కారు ఉంటుంది ఇక్కడ, అప్పుడు అట్లా కొనిస్తాడు వాడు, పైసా అట్లా వస్తున్నది. కుటుంబ సభ్యులకు ఒక్కొక్క కారు, వాచ్మెన్ కూడా కారు, పని మనిషికి కూడా కారు కొనిచ్చిన వాళ్ళు ఉన్నారు పుణ్యాత్ములు. అవినీతి సొమ్ముతోటి 10 ఏళ్లే వానికి రేంజ్లో చూపిస్తారు అవినీతి సొమ్ము. 10 ఏళ్ల తర్వాత ఇక డౌన్ స్టార్ట్ అయిందా, ఆ వాచ్మెన్ ఎవరైతే వాచ్మెన్కు వీడు కారు కొనిచ్చిండో ఆ వాచ్మెన్ కూడా రాదు, పనిచేసే మనిషి కూడా రాదు, వీడి ఇంటి దిక్కు జీరో. కష్టపడ్డ సొమ్మే ప్రతి రూపాయి బరకతిస్తుంది. అవినీతి సొమ్ము ఎప్పుడు బరకతి. 10 ఏళ్ళు ఇక హవా ఉంటుంది, వాడిని కాలు మీద కాలేసుకుంటాడు, వాడిని చేతులు పట్టుకుంటాడు. ఇక ఎంతమంది సేవకులు అంతే. ఎవరైనా సరే అవినీతి, అక్రమ సంపాదన మంచిది కాదు. సరే, మరి వీళ్ళు ఆనిముత్యాలు కడిగిన ముత్యంలాగా మేము బయటకు వచ్చినామని అంతే. మొన్న కూడా పాపం తిరుపతి పోయినరు వాళ్ళు, కేజ్రీవాల్ ఆయన ఏడికి పోయినరో తెలియదు, మిగతా టీం వాళ్ళు ఏ గుళ్ళకు పోయినరు, అభిషేకాలు పూజలు బ్రహ్మాండంగా చేసారు. స్వామి మేము ఇక పునీతులమైనాం అన్నారు. మళ్ళీ మొదలు స్టార్ట్. ఇప్పుడు ఏం దాకా వస్తుందో చూద్దాం. మళ్ళీ అప్పుడు విడుదల అవుతుందా, లేకుంటే వీళ్ళు మంచి వాళ్ళే, వీళ్ళకి ఈ లిక్కర్తో ఏం సంబంధం లేదంటుందా, లేకుంటే ఆధారాలు ఏమైనా చూపిస్తుందా? ఎందుకంటే సిబిఐకి ఒకసారి ఎఫెక్ట్ కలిగినాక ఊరుకోరిగా వాళ్ళు పక్క ఆధారాలతో హైకోర్టు పోతారు. ప్రేక్షకులారా, ఒకసారి మీ కామెంట్లు, చీపురు పట్టుకుంటా అన్న కేజ్రీవాల్ పని ఏంది, కవితక్క తెలంగాణ ఆడపడుచు జాగృతి కవితక్క మీద మీరు మంచి కామెంట్లు, బాగా ఒప్పుకుందామా, ఇది చేసిండ్రా వీళ్ళు, చేయలేదా, భవిష్యత్తు ఏంది, వీళ్ళ భవిష్యత్తు ఏం చూపిస్తుంది? ప్రేక్షకులు వెంటనే స్పందించండి, మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.